హాయ్ అండి, నమస్తే. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు శాలిని సర్వీలు. మన ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు ఈరోజు ఏం కూర అని అడుగుతుంటే మనకి మాత్రం ఏం చేయాలా అని టెన్షన్ వచ్చేస్తుంది కదండి. అలాంటి వారి కోసం ఈరోజు నేను చాలా ఈజీగా హోటల్ స్టైల్ టేస్ట్తో పన్నీర్ బటర్ మసాలా తీసుకొచ్చాను. ఈ రెసిపీకి పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి, ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదు. ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే సూపర్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు బయట నుంచి ఆర్డర్ చేసావా అని అడిగేంత రుచిగా ఉంటుంది. అంతేకాదు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, మన సూపర్ టేస్టీ క్రీమీ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలాను స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని, 6 పచ్చిమిరపకాయలని సన్నగా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 50 to 100 గ్రామ్స్ వరకు బటర్ వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ చీలికల్ని, పచ్చిమిర్చి చీలికలను వేసేసుకొని ఆ తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక 10 గ్రామ్స్ అల్లంని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలను కూడా చీలికలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు 2 నిమిషాలు మగ్గించుకున్నాక ఈ అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయల ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలండి. ఈ లోపల నేనైతే ఒక 20 వరకు జీడిపప్పుని నానబెట్టి ఉంచుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే హాట్ వాటర్లో నానబెట్టుకుంటే కొంచెం తొందరగా నానిపోతుంది జీడిపప్పు. ఈ పప్పుని పక్కన ఉంచేసుకొని 3 బాగా పండిన ఎర్రటి టమోటాలు తీసుకొని చీలికలుగా కట్ చేసేసి ఈ ఉల్లిపాయలు వేసేసుకొని ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, 1 స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. మీరు ఈ కారం ప్లేస్లో ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. టమోటాలు బాగా మెత్తబడి ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వాడ్చుకున్నాక ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న జీడిపప్పును కూడా వేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ఈ ప్యూరిన్ అంతా కూడా ఒక పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే కర్రీలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి పన్నీర్ అనేది. ఇదంతా కూడా తీసేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకుందాము. పన్నీర్ వేయించుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో కొంచెం బటర్ యాడ్ చేసుకొని ఒక 1 ఇంచ్ చెక్క వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకున్నాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అంతా కూడా వేసేసుకొని ఈ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ తిప్పేసి వేసుకుంటున్నానండి. మరీ చిక్కగా ఉంది కాబట్టి గ్రేవీ. ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా బబుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఎంతవరకు ఉడికిందో మూత తీసి చూద్దాము. వావ్, సూపర్గా ఉడికిపోయిందండి. మంచి క్రీమీ టెక్స్చర్తో రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి పన్నీర్ బటర్ మసాలా రెడీ అండి. పర్ఫెక్ట్ టేస్ట్తో రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి.